అని ఎలా తెలిసిపోతుంటాయి? బాదంకాయలో పప్పు ఉంటుందని, కమలకాయలో తొనలుంటాయని మనిషికి ముందే తెలీదే. చూడాలి, తెలుసుకోవాలి, చెయ్యాలి, నేర్చుకోవాలి. అదే జిందగీ. ఓ మై గాడ్, అది చూడండి. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళి కాపాడండి. ఏంటి కాపాడేది? ఆడి ఏరియాలో పెద్ద రౌడీ, వాడి జోలికి వెళ్తే చంపేస్తాడు. ఏంటి ఎర్రగైపోతున్నావు? దీక్ష, బెట్ కట్టుకుందామా? ఇప్పుడేంటి బెట్టు? దమ్ముంటే వెయ్యి. చెప్పు. ఆ రౌడీని ఎదిరించి అమ్మాయిని సేవ్ చేయాలి. 10,000 బెట్. నేను రెడీ. ఇలాంటి బెట్టింగ్స్ ఎవరైనా వేస్తారా? లైఫ్ లో రిస్క్ ఉండాలంది కదా, చూస్తా ఎలా ఫేస్ చేస్తుందో. తెలుపు ఎవరు కాపాడతారే నా నుంచి? అన్నా ప్లీజ్ అన్న వదిలేండి అన్న. 6 నెలల నుంచి నీ వెంట పడుతుంటే నువ్వు దాని వెంట పడతావా? చెప్పు, ఎవరందంగా ఉన్నారు, నేనా తనా? నువ్వే కిరాకున్నవే. మరి తన్నెందుకు పట్టుకున్నావు? వదులు. చాలా థ్యాంక్స్ అండి. యా, 9962465868. ఇది నా నంబర్. ఈవినింగ్ కాల్ చేయి, కలిసి కాఫీ తాగుదాం. బాయ్. $10,000 నా గూగుల్ పే చేసి. నంబర్ ఇచ్చేసావేంటి? ఇచ్చింది నా నంబర్ కాదు, దీనిది. ఏమైంది? నవగ్రహాలకి పూజ చేయించాను, కుజదోషానికి శాంతి జరిపించాను, కాల సర్పదోషం నివారణ గావించాను, నరఘోష యంత్రాన్ని కూడా కట్టించాను. అయినా ఏదో దోషం నిన్ను మోసం చేస్తోంది. అదేంటో తెలియాలంటే నువ్వు ఒకరిని కలవాలి. ఏంటి, మనుషులు దయ్యాల్లా కనపడుతున్నారా? అవును స్వామి, మీరేమనుకోకపోతే ఇప్పుడు నాకు మీరు కూడా దయ్యంలాగానే కనిపిస్తున్నారు స్వామి. అదే స్వామి సమస్య. మనం ఎలా చూస్తే లోకం కూడా అలాగే కనపడుతుంది. వెళ్ళరా. ఇప్పుడు నన్ను చూడు. నేను కనపడుతున్నానా, దెయ్యం కనపడుతుంది? స్వామి మీరే కనిపిస్తున్నారు. స్వామి అయితే నన్ను భూతం వదిలేసినట్టేనా? నిన్ను పట్టుకున్నది భూతం కాదు, భ్రమ. ఆ భ్రమ నుంచి ఇప్పుడు బయటకొచ్చావు. స్వామి థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. నమస్కారం స్వామి. దొంగ వాల్మీకిగా మారి రామాయణం రాశాడు. నేను వాల్మీకిగా మారి నా బయోపిక్ నేనే రాసుకుంటా. నీ సమస్య ఏంటి నాయనా? సమస్య తెలుసుకొని ట్రీట్మెంట్ చేసేవాడే డాక్టర్, చెప్పకుండా చెప్పేవాడే స్వామీజీ. నువ్వు దొంగవి. భలే చెప్పేసరే. కొట్టేసింది అక్కడ పెట్టు. సారీ స్వామీజీ, ఇదే నా సమస్య. ఏం చూసినా కొట్టేనిపిస్తుంది. అది చూసి జనాలను కొట్టేస్తున్నారు. నా కోసం పోలీసులు 5లో పెట్టిన ఫ్యాన్ లాగా తెగ తిరిగేస్తున్నారండి. ఈ భయంతో తింటే రుచుంటలేదు, తాగితే కిక్కుంటలేదు, రొమాన్స్ చేద్దాం అంటే ఫీల్ ఉండట్లేదు. ఇది ఫస్ట్ హాఫ్ మాత్రమే. మరి సెకండ్ హాఫ్ ఎలా స్వామి? నువ్వు బందీ ఖానాలో బందీ అయిపోతావు. తినడానికి తిండుండదు, తాగడానికి నీళ్లుండవు. అంత భయంకరంగా ఉంటుందా? మరి రన్నింగ్ ఏంటి స్వామి? ముగింపు తెలిస్తే బతుకు భారం అయిపోతుంది. నువ్వు మోయలేవు. మరి దీనికి ట్రీట్మెంట్ ఏమన్నా స్వామి? నీలాంటి దొంగలకి కాలమే ట్రీట్మెంట్ ఇస్తుంది. గాడ్ ఇస్ గ్రేట్. సరే స్వామి. మళ్ళీ కొట్టేశావు. మళ్ళీ పట్టేశారు సారీ. స్వామి నేను ఎక్కని కొండ లేదు, నేను మొక్కని మొక్క లేదు. నా పేరు ప్రేమ్, కానీ నా జీవితంలో లేనిదే ప్రేమ. పేరులో ఉన్న ప్రేమ జీవితంలో లేదు. లోపాలున్న పాపలు కూడా ఏ లోపము లేని నిన్ను పెళ్లి చేసుకోనంటున్నారు. అవును స్వామి, నేనేం పాపం చేశా స్వామి? నువ్వే పాపమూ చేయలేదు నాయనా. నీ పితృదేవతలు చేసిన పాపాలన్నీ నీ పాలిట శాపాలయ్యాయి. పెద్దల ఆస్తులే కాదు, వాళ్ళ పాపాలు కూడా పంచుకోవాల్సిందే.
టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా మన శాస్త్రాలు పురాణాలు చాలా గ్రేటే. మొత్తానికి దీనికి పిచ్చి తగ్గిందా? మరి నా పిచ్చి సంగతి ఏమే? ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే వదిలేస్తాను అనుకున్నావా? పద మన పిచ్చి తీర్చుకుందాం. मैं अबला नहीं, मैं सबला हूँ. ఏ నన్నే కొడతావా? Run, girls, run. రాజ వంశం నుంచి వచ్చి గేట్ మూసేస్తాడని. తాత నీ తాతరే నీ వల్ల కొంపలు మూలిగే కదరా. ఇక్కడ వాళ్ళు అందరూ ఏదైనా జబ్బొచ్చో యాక్సిడెంట్ లోనే ఏదో అయ్యి ఉండిపోయి ఉంటారా. నువ్వు మాత్రం ఈడ్చొచ్చి మాత్రం పోయి ఉంటారా. చిన్న పాప పెద్ద పాప రే సమాజంలో కూడా సెటప్ లేంట్రా. అసలు ఏమో బాగుందా? మట్టిలోకి వెళ్ళిన తర్వాత కూడా మజా సౌండ్ లేంట్రా. మినిమం మ్యారేజ్ కూడా అవ్వట్లేదు అక్కడ. నీ చెట్లు ఒరే కాము, నువ్వు స్వర్గానికి వెళ్ళిన అక్కడ నో ఎంట్రీ బోర్డు పెడతారా. ఎందుకంటే రంభావలసిన కెలికేస్తావు కదా. నరకానికి వెళ్తే అక్కడ కూడా నో ఎంట్రీ బోర్డు పెడతారు. నేను కొద్దిసేపు పడుకుని నేను చంపేస్తా తర్వాత. ఏమండి పనికొచ్చే కదా ఒక్కటైనా రాసి మన కష్టాలు తీర్చండి. ఈ అప్పులోళ్ళ బాధ భరించలేకపోతున్నానండి. లేకపోతే పిల్లని తీసుకుని నా పుట్టింటికి వెళ్ళిపోతా. అరే దెయ్యాల సినిమాలు చూసి జడుచుకునే నువ్వు దెయ్యాల కథలు రాయడానికి శ్మశానానికి వెళ్తావా? జడుచుకొని సస్తావు. భయపెట్టే ఆలోచనలు భయంకరమైన వాతావరణంలోనే పుడతాయి. ఎక్కడోడు చచ్చిపోయాడు. ఇదేదో కొంచెం బెటర్గా ఉంది. మాలేని వదిలేసి నాలాంటి మామూలు దొంగలను కనపడతారు నేను బాబులు. శ్మశానం ఈ పోలీసులు దొరకకూడదంటే ఇదే బెస్ట్ ప్లేస్. ఇక్కడికి ఎవరు రారు. ఈ నైట్కి నాకు ఇక్కడే ఫస్ట్ నైట్. శ్మశానం స్మోకే పెట్లో ఊటీలో ఉంది. కింద లోయర్ బెర్త్, పైన అప్పర్ బెర్త్.